కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పార్లమెంటు సభ్యులు మాణిక్యం ఠాగూర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అంబటవానిపేటలో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రజలకు భగవద్గీత లాంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి షేక్ మస్తాన్ వలి, గిడుగు రుద్రరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, మమతా నాగిరెడ్డి, డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ గాద వెంకటరమణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం రాష్ట్ర ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఎందరో మహానుభావులు శ్రమించి తీసుకొచ్చారని, ఆ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఈ దేశ మనిషి స్వేచ్ఛకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి దోహదపడే విధంగా, దేశ ప్రజలు గర్వించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్పై చాలా అవమానకరంగా మాట్లాడడం హేమనీయమని తెలియజేశారు. issue on which Congress party is taking up to the people. Baba Saheb Ambedkar ji has been insulted inside the parliament by Amit Shah, because Amit Shah from the RSS background has insulted Baba Saheb Ambedkar. Therefore, Congress party is going to the people to tell to people that Amit Shah must resign and he must apologize for insulting Baba Saheb Ambedkar. For that purpose I had come, and Congress party will continue to go to people and convey this message that Amit Shah has insulted Baba Saheb Ambedkar. With these things, I would like to thank each one of you, whomever the Congress workers who has come down here for this event, and I would like to thank the DCC President and all other Congress friends. Thank you.